పొద్దంతా ఆఫీస్కి పోయేసి వచ్చి ఇంటికి వచ్చినాక ఇంట్లో వాళ్ళు ఎవరైనా తినాలనిపించి గుత్తి వంకాయ కూర వండమ్మా అంటే, అమ్మ ఇప్పుడు అలసిపోయి వచ్చిన అత్తమ్మ నేను వండలేను, లేదమ్మా నేను వండను, లేదండి నేను వండలేను అనే వాళ్ళ కోసం ఈ స్పెషల్ రెసిపీ అనమాట. చాలా సింపుల్, మీరు 15 to 20 మినిట్స్లో అయిపోతుంది. మిక్సీ వాడాల్సిన అవసరమే లేదు. ఇంట్లో ఉన్న ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అదేంటో నేను చెప్తాను. లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ అయితే వేసుకోండి. ఎందుకంటే సాల్ట్ వేయకపోతే వంకాయలు చేదొస్తాయి, నేను ముందే చెప్తున్నాను. ఇప్పుడైతే ఈ వంకాయలకి ఇలా ఘాట్లు అయితే పెట్టండి. ఈ ఘాట్లు ఎక్కువ ఎందుకు పెట్టాలి, ఒక వంకాయ ఎక్కువ అంటే అది తొందరగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడైతే మనం ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. అందులో ఆయిల్ అయితే సరిపడంతా వేసుకోండి. ఈ గుత్తి వంకాయ కూరకు కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మనకు. ఇప్పుడు నూనె వేడైన తర్వాత 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. అలాగే ఒకటి మీడియం సైజు ఆనియన్ అయితే నేను కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు అది కూడా యాడ్ చేసుకుందాము. ఈ రెసిపీ వచ్చేసి నేను స్పెషల్లీ మనకు స్టడీస్ కోసమని, జాబ్ కోసమని వచ్చి రూమ్లలో రెంటుకుంటూ వర్క్ చేసుకుంటారు కదా, వాళ్ళ కోసం అన్నమాట. ఎందుకంటే ఇంట్లో మిక్సీ ఉండదు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుండొచ్చు, కానీ ఇక్కడైతే మనం అందరం కలిసి షేర్ చేసుకునే దగ్గర అయితే మిక్సీ అయితే కొనలేం కదా. అలాంటి వాళ్ళైతే గుత్తి వంకాయ కూర తినాలంటే ఎంబడే ఈ వీడియో చూస్తే మాత్రం వండేసుకోండి, చాలా ఈజీ అనమాట. చూడండి, ఆనియన్ అయితే వేసేసినాను, 2 లేదా 3 బగారాకులు, అట్లాగే కొంచెం సాజీరా, చెక్క, లవంగాలు వేసేసుకొని అందులో ఇప్పుడు నేను పసుపు కూడా యాడ్ చేసిన అనమాట. ఇది బాగా ఉడకాలి. ఏది ఉల్లిగడ్డలు అయితే మనకు మెత్తగా ఉడికిపోవాలి. ఇందులో కట్ చేసిన వంకాయలు అయితే వేసేసుకోండి. ఈ వంకాయలు నూనెలో మ్యాక్సిమం 70% ఉడికిపోవాలండి. ఎందుకంటే మనకు వంకాయలు ఉడకకపోతే కూడా టేస్ట్ అంత సెట్ అవ్వదు. ఈ నూనె తర్వాత వాటర్ ఎక్కువ పోసి ఉడికించుకుందాంలే అని అనుకోవద్దు. నూనెలో ఏది కర్రీ అయినా నూనెలో ఉడికితేనే బాగుంటుంది. ఇప్పుడు వంకాయలు యాడ్ చేసిన తర్వాత ఇందులో సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేద్దాము. చిన్న మంట మీదనే వండుకోవాలండి. ఇప్పుడు చూడండి, నేనైతే కొద్దిగా ఒక కప్పు అంటే ఒక చిన్న పెరుగు ప్యాకెట్ అయితే తీసుకున్నాను. అందులో కారం 2 చెంచాల కారము, అట్లాగే 1 చెంచా ధనియాల పౌడర్, ఈ 2 మాత్రమే యాడ్ చేసిన అనమాట. సో వాటిని ఇట్లా మంచిగా మిక్సీగా కలుపుకోవాలి, మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. వీటిని కలుపుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు వంకాయలు ఒకసారి కలుపుదాము. ఇవి మనకు తొడిమెలు ఉండాలండి. ఇట్లా కొంచెం పైన ఈ కాడ ఉంది కదా, కాడ కొద్ది కట్ చేసుకొని ఈ కాడతోనే అంటే కొంచెం పైన కట్ చేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను పెరుగు, కారం, కొంచెం ధనియాల పౌడర్ వేసిన అని చెప్పినా కదా, ఈ మిశ్రమాన్ని అయితే మనము కర్రీలో యాడ్ చేద్దాము. చూడండి, ఈ ఒక్కటి యాడ్ చేసుకోవడం వల్ల మనకు అసలు మిక్సీతోనే పని ఉండదు. అట్లానే రోల్ వాడిందేమో అనుకున్నారు, అసలు ఏమీ లేదండి. నేను పెరుగులో కారము, ధనియాల పౌడర్ యాడ్ చేసిన వీడియో సేవ్ అవ్వలేదన్నమాట, అది స్కిప్ అయింది అంతే. మీరైతే ఈ వీడియో చూడగానే వెంటనే ట్రై చేయండి. సేమ్ టు సేమ్ కర్రీ రాకపోతే అప్పుడు నాకు కామెంట్ పెట్టండి. చూడండి, ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేయండి. ఎందుకంటే మనకి ఈ వంకాయ లోపలికి మసాలా అనేది పోవాలి. చూడండి, ఇప్పుడు చూడండి, మనకు పెరుగు యాడ్ చేసినాం కాబట్టి అది మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు ఒక చిన్న కటోరల చింతపండు రసం అయితే ఇందులో వేసేసుకోండి. మనకు వంకాయ కూర, గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ సిమ్ములో పెట్టేయండి. చూడండి, మనకు వేడివేడిగా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా, చూడ్డానికైతే టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. చూడండి, వంకాయలు మనకు ఎంత తొందరగా ఉడికిపోయినాయో. ఇదంతా మనము సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవడం వల్లనే ఈ రెసిపీ ఇంత తొందరగా మనకు అయిపోయిందనమాట. సో ఈ వంకాయ కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కు. ఇన్స్టెంట్ కర్రీలు అయితే నేను అప్లోడ్ చేస్తానన్నమాట. సో ఈ కర్రీ మనకు వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటారు కదా, రూమ్ రెంట్లో ఉండేవాళ్ళు, ఇంకా బయట వెళ్ళి చదువుకొని వాళ్ళే కుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే వెంటనే ఈ వీడియో షేర్ చేయండి. గుత్తి వంకాయ కూర తినాలి అనిపిస్తే మాత్రం వాళ్ళు స్కిప్ చేయకుండా చేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. చూడండి, ఎంత కలర్ఫుల్గా, టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇంకా దీంట్లోకి మనం ఇలా చేసుకొని కొద్దిగా టమాటా రసం కానీ, పచ్చిపులుసు, ఇంకా మీరు ఎప్పుడు మసాలా వంకాయ తినాలనిపించినా ఇన్స్టెంట్గా ఇలా అయితే కర్రీ ట్రై చేయండి అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.